అందరికీ నమస్తే. నేను మీ కందిలి రాజేందర్. ఈరోజు మాజీ మంత్రి హరీష్ రావు ఒక ప్రెస్ మీట్ నిర్వహించారు. రైతు రుణమాఫీ ప్రక్రియ పారదర్శకంగా లేకపోవడం, అనేక రకమైన ఇబ్బందులు ఉండడం, రైతులని మోసం చేయడం వల్ల చాలామంది రైతులు ఆత్మస్థైర్యాన్ని కోల్పోతున్నారని, అందుకు సురేందర్ రెడ్డి ఆత్మహత్యనే ఒక నిదర్శనం అంటూ ఆయనకు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆ ప్రెస్ మీట్లో ఆ రుణమాఫీకి సంబంధించిన కొన్ని విషయాలతో పాటు మరికొన్ని కీలక అంశాలను కూడా ఆయన ప్రస్తావించారు. ఒకసారి ఈరోజు ఆయన నిర్వహించిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడిన మాటలు, వాస్తవ పరిస్థితులకు సంబంధించిన విషయాలపైన చర్చిద్దాం. ముందుగా సురేందర్ రెడ్డి రుణమాఫీ జరగకపోవడం వల్ల ఆవేదనతో చనిపోయాడని, దీనికి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం అంటూ హరీష్ రావు గారు చాలా స్పష్టంగా అందులో మాట్లాడారు. రైతులు చాలామంది ఆత్మస్థైర్యాన్ని కోల్పోతున్నారని, రుణమాఫీ చాలామందికి జరగలేదన్నారు. అయితే సురేందర్ రెడ్డి విషయం తీసుకుంటే, సురేందర్ రెడ్డి పేరు మీద 1,92,000, ఆమె తల్లి సుశీల పేరు మీద 1,15,000 అప్పు ఉన్నట్లు కూడా ఆయన ప్రెస్ మీట్లో చెప్పారు. కానీ ఇక్కడ కొన్ని సూటి ప్రశ్నలు ఆయనకి. ఇంతకీ సురేందర్ రెడ్డి ఏ సంవత్సరంలో అప్పు తీసుకున్నారు? అప్పటి నుంచి ఎంత వడ్డీ అయింది? గత 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు ఆయనకు రుణమాఫీ జరిగిందా లేదా? ఈ విషయాలను మాత్రం ఆయన ప్రస్తావించలేదు. కానీ నిన్న వచ్చిన పత్రికలలో వచ్చిన వార్తలను మనం పరిశీలిస్తే, గతంలో కూడా ఆయనకి రుణమాఫీ జరగలేదు, అందుకే వడ్డీ భారం పెరిగిపోయి ఇప్పుడు అది కాస్త 1,92,000 ఆయన పేరు మీద, 1,15,000 వాళ్ళ తల్లి పేరు మీద ఉన్నట్లుగా బ్యాంకు అధికారులు చెప్తున్నారు. నేను ఒకటే అడుగుతున్నా, హరీష్ రావు గారు గత 10 ఏళ్లలో సురేందర్ రెడ్డి కానీ వాళ్ళ తల్లి గారికి కానీ ఎంత రుణమాఫీ అయ్యింది, దానికి సంబంధించి వాళ్ళకి ఎంత ఊరట లభించిందనే విషయాలు కూడా చెప్తే బాగుండేది. రెండో విషయానికి వస్తే, సురేందర్ రెడ్డి చనిపోతే కనీసం ఇంతమంది మంత్రులు ఉన్నారు, వ్యవసాయ అధికారులు ఉన్నారు, పెద్ద వ్యవసాయ శాఖ ఉంది, కనీసం ఒక్కరంటే ఒక్కరైనా వెళ్ళి పరామర్శించారా, రైతుల్లో భరోసా నింపే ప్రయత్నం చేశారా అంటూ ఇంకొక ప్రశ్న వేశారు. అయితే ఉమ్మడి జిల్లాలో నేను దాదాపు 10 ఏళ్ళుగా ఇక్కడ రిపోర్టర్గా పనిచేశాను. ఆ సమయంలో 2017లో నకిలీ విత్తనాల వల్ల సదాశివపేట మండలంలో వందలాది మంది రైతులు చాలా తీవ్ర స్థాయిలో నష్టపోయారు. వాళ్ళందరినీ జమ చేసుకొని ఒక బాధిత రైతు, ఆయన పేరు తలారి శ్రీశైలం, ఈ నకిలీ విత్తనాల వల్ల మేము నష్టపోయాం, మమ్మల్ని ప్రభుత్వం ఆదుకోవాలి, నకిలీ విత్తనాలు అమ్మే వాళ్ళపైన, తయారు చేసే వాళ్ళపైన చాలా కఠినంగా ఉంటామని నాటి సీఎం చాలాసార్లు చెప్పుకొచ్చారు. అయితే మాకు న్యాయం చేయండి, మాకు నకిలీ విత్తనాలు అమ్మిన వాళ్ళ మీద చర్యలు తీసుకొని మేము నష్టపోయిన పరిహారాన్ని వాళ్ళతో కట్టించేలా చూడండి అంటూ ఆ తలారి శ్రీశైలం దాదాపు 3 నెలల పాటు కలెక్టరేటు చుట్టూ తిరిగి ఎన్నోసార్లు వినతి పత్రాలు ఇచ్చారు. కానీ ఆయనకి ఎక్కడా న్యాయం జరగలేదు, వాళ్ళని ఎవరూ పట్టించుకోలేదు. దాంతో ఆయన సొంత భూమితో పాటు ఒక 20 ఎకరాలు కౌలు తీసుకొని అక్కడ సాగు చేస్తుండే. అదే కౌలు తీసుకున్న పొలంలో ఉరి వేసుకొని చనిపోయాడు. ఆనాడు మంత్రిగా ఉన్న హరీష్ రావు కనీసం అక్కడికి వచ్చారా? రాలేదు. ఎందుకు మరి ఆ రోజు ఆయన మంత్రిగా ఉన్నారు? అరే, నకిలీ విత్తనం వల్ల ఇంతమంది నష్టపోయారు, వీళ్ళకి న్యాయం చేద్దాం, మరో రైతు తలారి శ్రీశైలంలాగా కాకూడదు, ఖచ్చితంగా వాళ్ళకు భరోసానిద్దామని ఆ రోజు ఎందుకు ఆలోచన చేయలేదో కూడా హరీష్ రావు గారు చెప్పాలి. ఇక మూడో విషయానికి వస్తే, ఈరోజు ప్రెస్ మీట్లో ఒక లిస్టు చూపిస్తూ, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 7-9 నెలల కాలంలో 475 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఒక లిస్టు చూపించారు. అది మీడియాకు విడుదల చేసినట్లు లేరు. నా రిక్వెస్ట్ ఏంటంటే, ఆ లిస్టు కూడా మీరు మీడియాకు రిలీజ్ చేయండి. నేను ఎందుకు అడుగుతున్నానంటే, హరీష్ రావు గారు ఒక 3 నెలల ముందుగా ఇట్లాగే ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లోనే 200 పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారు, ఇదిగో లిస్టు ఇప్పుడే పంపిస్తున్నాం, మీరు చర్యలు తీసుకోండి అంటూ ఒక ప్రెస్ మీట్లో చెప్పారు. దాని తర్వాత కేసీఆర్ గారు కూడా ఆ లిస్టుని కరీంనగర్లో చూపించారు. నేను ఆ లిస్టు తీసుకొని కొన్ని రైతులు వాళ్ళు ఎప్పుడు చనిపోయారు, ఎట్లా చనిపోయారు, ఎంత అప్పు అయిపోయిందని పరిశీలిద్దామని ఆ లిస్టు, పాత పేపర్ కటింగ్స్ తీసుకొని చూస్తే అసలు విషయం బయటపడింది. చూడండి, ఆ లిస్టులో నేను దాదాపు ఒక
50 మంది రైతుల పేర్లను పరిశీలిస్తే దాంట్లో దాదాపు సగం వేరే వేరే కారణాల వల్ల చనిపోయిన రైతుల పేర్లు పెట్టారు. చింతపల్లి దగ్గర ఒక రైతు ఎద్దు పొడిచి చనిపోయాడు. ఎద్దు పొడిచి చనిపోతే ఆ రైతు పేరు కూడా ఆత్మహత్య జాబితాలో ఉంది. ఇది సంగారెడ్డి జిల్లా కల్హేరు మండలంలో ఒక రైతు అడవి పందులు రాకుండా విద్యుత్ కంచె ఏర్పాటు చేసుకుంటే పొరపాటున ఆ పక్కా రైతు దానికి తగిలి అతను చనిపోయిండు. ఈ రైతు పేరు కూడా ఆ రైతు ఆత్మహత్య జాబితాలో చేర్చారు. అట్లాగే కరెంట్ షాక్తో చనిపోయిన కౌలు రైతుది, ఇంకొక కరెంట్ షాక్తో చనిపోయిన ఇంకో రైతుది, ఇట్లా వీళ్ళందరి పేర్లు చేసి దాన్ని ఒక 200 లిస్ట్ చేశారు. నా అనుమానం ఏంటంటే ఇప్పుడు ఇచ్చిన 475 మంది రైతుల లిస్ట్ అయినా నిజంగా రైతులు ఆత్మహత్య చేసుకున్న వాళ్ళైనా, నిజంగా ఆత్మహత్య చేసుకొని ఉంటే వాళ్ళ కుటుంబాలకి కాస్త ఊరట లభించాలి, ప్రభుత్వం తరఫున సాయం దక్కాలి. నేను హరీష్ రావు గారికి విజ్ఞప్తి చేస్తున్నాను, ఆ లిస్టుని కూడా అందరికీ ఇవ్వండి. పేపర్లలో కర్తనాలు వస్తాయి, ప్రభుత్వానికి ఇవ్వండి. ప్రభుత్వానికి ఇస్తే నిజంగా అలా ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఉండుంటే, అంటే అందరూ ఉండరని కాదు, కానీ మీరు ఇచ్చిన పాత లిస్టులో చూస్తే అలా చాలా వరకు ఆత్మహత్యలు కాదు రకరకాల కారణాలతో చనిపోయిన వాళ్ళు కూడా మీరు ఆ పేర్లు మెన్షన్ చేశారు. కాబట్టి ఈ 475 కూడా కరెక్టేనా, కాకపోతే దీంట్లో కూడా ఏదైనా ఇట్లాంటి వాళ్ళని చేర్చారనే అనుమానం వస్తుంది. కాబట్టి ఆ లిస్ట్ని కూడా మీరు మీడియాకి రిలీజ్ చేయండి.